ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు ఇప్పుడు? కిందికి కాదు నాన్న, ఎక్కడికి వెళ్తున్నాం మనం? కార్లో ఎక్కడికి వెళ్తున్నాం? జూ పార్క్ వెళ్తున్నామా? ఓకే. ఆఫ్టర్ లాంగ్ టైం నేను పిల్లలు అయితే అలా సరదాగా జూ పార్క్ అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి బిజీ వర్కులతో అసలు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. మా వాడు మంచి రెడీ అయ్యి క్యాప్ పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని పాప అందరం యాక్చువల్లీ పొద్దున వెళ్ళాలి, టైం 12 అయిపోయింది. అయినా ఒక 2 hours అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిసారి మాల్కి వెళ్ళి అక్కడ ఉండే బదులు జనాల్లో సరదాగా బయటికి వెళ్ళి అలా జూ పార్క్ పిల్లలందరికీ కూడా కొంచెం ఏవైతే మనకి యానిమల్స్ ఉంటాయో అవన్నీ చూపించవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు మేము జూ పార్క్ అయితే వెళ్తున్నాం. నాన్న ఎట్లనా డైనోసార్లు ఉండవు నాన్న ఇక్కడ. జూ పార్క్ అనగా డైనోసార్స్ ఉంటాయి అనుకుంటారు. చాను మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? డైనోసార్ లయన్స్ ఉంటాయి, టైగర్స్ ఉంటాయి. ఫైనల్ గా అయితే మేము 12:20కి బయలుదేరాము. పిల్లలతో చాలా చాలా కష్టం. ఓడి చూడు, వీడితో టైం పట్టేస్తుంది. 1 గంట, 1.5 గంటన్నర, 1 గంట ఈ మధ్య అది కూడా. సో జూ పార్క్ నాని ఎన్ని ఇయర్స్ తర్వాత మనకు? నాకు తెలిసి మనం లవ్ లో ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్ళాము. 5 years అయి ఉంటుందా? 5 years. 5 years లో అక్కడ ఉన్న జంతువులన్నీ ఎలా ఉన్నాయో ఏంటో, అసలు ఉన్నాయో లేవో, కొత్తవి వచ్చి ఉంటాయి, లేకపోతే ఉన్న వాటికి పిల్లలు పుట్టి ఉంటాయి. అదే ఉండదు. జూ పార్క్ మారుస్తామన్నారు నాని. అవునా? యాక్చువల్గా ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ అని అన్నారు. మరి ఏంటో ఏం జరిగిందో ఎంతవరకు తెలియదు. ఇప్పుడు వెళ్తే అర్థమవుతుంది. మనకైతే 1.5 hours చూపిస్తుంది. ఓకే, 37 kilometers. ఓకే. చిట్టి తల్లి ఏం చేస్తుంది? చిట్టి తల్లి ఏం చేస్తుంది? అటు ఇటు చూస్తుంది. చిట్టి ముక్కు అటు ఇటు చూస్తుంది. ఇది టికెట్స్ ఏవో ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు నాని. డైరెక్ట్ కాకుండా ఆన్లైన్ లో కూడా ఉందంట ఏదో. మన అక్కడ లైన్ లో నిలబడేది కాకుండా ఉంటదంట. మిట్ట మధ్యాహ్నం ఎవరు వెళ్తారు? నన్ను వెళ్ళేటోళ్ళు అందరు పొద్దున్నే వెళ్తారు. మళ్ళీ ఈ టైంలో ఎవరు వెళ్ళరు. అంటే మనం సడన్ గా కదా డెసిషన్ తీసుకుంటే, ముందు నుండి తీసుకుంటే మాక్సిమం 10 వరకు వెళ్ళిపోయే వాళ్ళం కదమ్మా. అప్పుడప్పుడు ఇమిడియట్ ప్లాన్స్ కూడా బాగుంటాయి. ముందే అనుకుంటే వేరే ప్లాన్లు పడతాయి. సాలార్జంగ్ మ్యూజియం ఎగ్జాక్ట్ మా కాలేజ్ డేస్ లోనే ఎగ్జాక్ట్ 12 o'clock కి అప్పుడు టూర్ కి తీసుకొచ్చారన్నట్టు. ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు 12 o'clock కి అక్కడ కూర్చోబెట్టే వాళ్ళు. ఎందుకంటే బయటకు వచ్చి చెప్తుంది. అవును, మేము కూడా అంతే. మేము కూడా వెళ్ళినప్పుడల్లా 12 గంటలకి ఖచ్చితంగా అక్కడ ఉండాలి అని ఉండేది. అవును. అలా మీలో ఎంత మందికి సాలార్జంగ్ మ్యూజియం అలా చూసుంటారు? అయినా రాజుల నవాబులు బాగుండే కదా. నాకైతే మెయిన్ అందులో ఇష్టమైంది ఆ ట్రైన్ భలే ఉంటుంది. ఇట్లా వెళ్ళి ఉన్నట్టు అప్పుడు కూడా మేబీ ఒకసారి వెళ్ళాలి నాని. అది కూడా నేనైతే నా ఇంటర్మీడియట్ కాలేజ్. మనలాంటి వాళ్ళు వెళ్ళకపోతే అలాంటివి అన్ని ఏమైపోతాయి నాని. అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలకి చూపించకపోతే. వెళ్దాం ఈసారి. ట్రాఫిక్ మనం వెళ్తున్నందుకు ఇంత ఉందా, లేకపోతే కామన్ గానే ఇంత ఉంటుందా? సాటర్డే కదా నాని. ఏ చాను హాయ్ చెప్పు. అంత బాగుంటది కదా. నాకు ఈ హార్న్ కొడతారు చూడు, అది నాకు కొంచెం చిరాకు వస్తుంది కదా. నీ కొడుకే కొడుతున్నాడు చూడు మళ్ళీ. సరే, నేనే అందరికి కొట్టద్దని చెప్తుంటే నువ్వే హార్న్ కొడితే ఎలారా? ఫస్ట్ నీ కొడుకు చెప్పు అంటారా? అదో పాట పాడుతుంది. ఏం చిట్టి తల్లి పాట పాడుతున్నావు ఏందన్నా? ఆపిల్ తింటావా? చాను నువ్వు ఏం తినకపోతే ఎట్లనా అన్నా? టెన్షన్ పడకమ్మా, టెన్షన్ పడకని చెప్పి. టెన్షన్ పడద్దంటావా? అదిగో మన సైకిల్ షాప్, అదిగో మన సైకిల్ స్టోర్. మన సైకిల్
బజ్జుంటున్నావు నాన్న? కళ్ళు చూడు, నిద్ర వస్తున్నాయి నీకు. కళ్ళు చూడు, కళ్ళు ఇటు చూడు, ఇటు చూడు. అయ్యో చారకి నిద్ర వస్తుంది. వీడికి వీళ్ళ అమ్మకి ఒక బుద్ధి ఉంది. ఏంటో బుద్ధి? కారు ఎక్కగానే ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు కాగానే నిద్రపోతారు. నీవు ఏందమ్మా కొత్తాజు పలుకుతావు? ఎందుకు ఊరికే నువ్వు? నిజాలు కదా, కారు ఎక్కగానే అంతే. నా కొడుకు మంచి బుద్ధులు వచ్చినాయి. నా కూతురు కూడా నా బుద్ధులే వచ్చాయి. ఎట్లుంటది? మొండిది ఉన్నట్టుంటది చూడ. అది చూడ ఎట్లా రావాలి. నాని చెప్పు నాని. నీదే రావడం బెటర్లే కాదానికంటే. డిపెండెన్సీ ఒకటి అలవాటు అవుతుంది మనుషులకి, ఒకరికి ఒకరు. ఇట్స్ నాట్ అబౌట్ డిపెండెన్సీ డియర్, ఇట్స్ అబౌట్ కేరింగ్. మా భార్యలు మిమ్మల్ని చూసే కేరింగ్ ఉంటే చూడు భర్తలని. మీరు 1000 జన్మలు ఎత్తినా అవి దొరకవు. ఎస్ సార్ నో? ఎస్ కాదంటలేదు. ఇప్పుడు ప్రగతి నగర్ నుంచి ఇప్పుడు బయటపడ్డాము. చూద్దాం ఇక్కడ నుంచి 1 అవర్. ఏందమ్మా ఏమో అంటున్నావు? ఏంటమ్మా? నాకు ఒక డౌట్. చెప్పు. ఈ కూరగాయలు ఉంటాయి కదా, ఆకుకూరలు ఇవన్నీ, పుంటి కూర, తోటకూర, గోంగూర, కలెకూర, బచ్చల కూర, పాలకూర, పుంటి కూర, ఇవన్నీ, కొత్తిమీర, మెంతి కూర, ఇవన్నీ, బెండకాయ, దొండకాయ, ఆనకాయ, చిక్కుడుకాయ, గోచిక్కుడుకాయ, ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టిండ్రు అసలు? ఎవరు పెట్టిండ్రు పేర్లు ఇవన్నీ? ఎవరు వెతికిండ్రు అసలు? ఎట్లా తెలుసు ఇవన్నీ పేర్లు? చెప్పు నాది. మీ అత్తగారేమో అడిగారు తెలుసా? నాకు తెలిసి పాలు పోస్తే పెరిగిందేమో నాని పాలకూర. ఇది బాగున్నది. మరి తోట అంటే తోటలో పెరుగుంటది. తోటకూర, కొత్తిమీర, చిక్కుడుకాయ చిన్నగా ఉంటది కాబట్టి చిక్కుడుకాయ అంటారా? కాదు, పెద్ద చిక్కుడుకాయ. ఇది చిన్నది గోరు చిక్కుడుకాయ. గోర్ లాగా షార్ప్ ఉంటది కాబట్టి గోరు చిక్కుడుకాయ అని ఉంటారు. అది కొంచెం బొట్టన ఇలా ఉంటది కాబట్టి పెద్ద చిక్కుడుకాయ అని అంటారు. ఈ కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర నాని కోతులు తెచ్చి విత్తనాలు వేసి ఉంటాయి. కోతుల మీరు అని పోయి కొత్తిమీర అని అనేసి ఉంటారు. దయచేసి ఇక్కడికి ఆపేసేది. కరివేపాకు మేబీ దాని విత్తనాలు ఏమైనా కర్రగా ఉండేనేమో. నిజంగానే నల్లగా ఉంటాయి వేసి ఉంటే కర్రగా పాకుతున్నాయేమో. కరివేపాకు ఎవరికైనా తెలుసు చెప్పండి, వాటి పేర్లు ఎందుకు పెట్టారు ఏంటో ఆవిడకి డౌట్ వచ్చింది. ఇలాంటివన్నీ మేము బయటికి వెళ్ళినప్పుడు, కార్లో వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి గుర్తుకొచ్చి అడుగుతుంటది. ఇప్పుడు ఎవరు పెట్టారంటే ఏం చెప్పాలి? చెప్పండి, ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఆవిడకి డిస్టర్బ్ అంట చేయకమ్మా. డిస్టర్బా? గట్టి చెప్పు. చాలా అందరికి హాయ్ చెప్పినానా? ఎలా ఉన్నారు అని అడుగు. ఐ లవ్ యూ చెప్పు. లైక్ చేయండి అని చెప్పు. ఓ నియర్ బై వచ్చేసాము. ఎంత టైం ఉందని? 12 minutes. దొరసాను ఎట్లా పడుకుంది చూడు. రాని ఈ దొర చరణ్య చిట్టి తల్లి కూడా క్యాబ్ తెచ్చావా? అమ్మ బాగుందా? ఏమైంది? వీడియో తీయద్దా?
నీ పర్మిషన్ తీసుకోవాలా? కాపీరైట్స్ అయినా చేస్తావా? సో ఫైనలీ జూ పార్క్ అయితే వచ్చేసాం. చారుణ్య ఓ సమత చాను ఏం చేస్తుంది టైగర్? పడుకుందా టైగర్? టైగర్ బాగుంది నాన్న. హలో టైగర్. హాయ్ చూడడా ఎన్ని కనిపిస్తున్నాయి ఫోన్లో. హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. ఎలిఫెంట్స్ కదా, బాగున్నాయా? బాగున్నాయా? Oi. सफारी जंगल सफारी जंगल सफारी इंटरेस्ट अच्छा एंट्रेंस लायन टाइगर बेयर बाइसन 4 सफारी लायन टाइगर बेयर बाइसन 4 सफारी रहेगा फर्स्ट लायन सफारी विल सी द लायन चाहे लायन చూడొచ్చు ఇప్పుడు మనం
టైగర్ సఫారీ అంట. టైగర్ Oh my God! Oh my God! ఎంత బాగుంది కదమ్మా. నాని, నీ ఫ్రెండ్స్ అందరినీ కలిసినాం, నీకు ఎలా అనిపిస్తుంది? ఇందులో అక్కడక్కడ మీ చుట్టాలు కూడా ఉన్నారు. అవును, అందరూ నీ తరపు వాళ్ళే, నా తరపు వాళ్ళు ఒక్కర్లేదు. ఫైనల్లీ ఎండింగ్ ద జర్నీ. నాని, డూ యూ థింక్ మనము 3.5 hours అయింది వచ్చి లోపలికి వచ్చినప్పుడు 2కి వచ్చాము. 3.5 hours మొత్తం అలసిపోతాను, అసలు నా వల్ల అవ్వదనుకున్నాను కానీ సఫారీ అయితే చాలా పిచ్చి పీక్ సఫారీ. అంటే ఎక్కువ యానిమల్స్ కానీ ఉన్న కొన్ని బాగుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా సఫారీకి రావాలి. సఫారీ చూస్తేనే జూ పార్క్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పట్లో సఫారీయే. సగం సగం చూసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పులిని మాత్రమే బయట పెట్టేసి మిగతా మొత్తం సఫారీలోనే ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు సఫారీ వెళ్ళాల్సిందే. నార్మల్ అయితే 100 రూపీస్, ఏసీ అయితే 150 రూపీస్. బాగుంది. కొంచెం వెయిటింగ్ టైం ఉన్నా కానీ కొంచెం రష్ కాస్త తక్కువ ఉంటుంది. అంటే బస్ లోపల. ఫైనల్గా అయితే మా జూ పార్క్ టూర్ అయితే అయిపోయింది. జూ పార్క్ సెపరేట్ యాప్ ఉంది, దాంట్లో మనం హ్యాపీగా బయటనే ఉండి
బుక్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్ టికెట్, సఫారీ టికెట్, అక్వేరియం టికెట్స్ అన్ని దాంట్లో బుక్ చేసుకుంటే స్కానర్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. అది క్యూఆర్ కోడ్ ప్రతి దగ్గర చూపిస్తే సరిపోతుంది. మనకి ఏవైతే క్యూ ఉన్నదో అది తప్పించుకోవచ్చు అన్నట్టు. కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఫోన్ పట్టుకొని తిరిగితే సరిపోతుంది.